ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ AMS BR న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే మాజీ మంత్రి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మరియు పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి కేవి ఉషా శ్రీచరణ్. బాధాకరం విషయం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా కోరుతున్నారు. ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం చౌకేసుకునే పరిస్థితిలో లేదు. 40% ఓటింగ్ శాతం ఉన్న పార్టీ మనది. వాళ్ళందరూ ముగ్గురు పార్టీలు కలిస్తే వాళ్ళకు 60% ఓటింగ్ శాతం ఉంది. అయితే 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ మేము. సో మేము కూడా కోర్టుకి రిప్రజెంట్ చేస్తే హైకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక ఇంటర్ఫియర్ అయ్యి మీరు కూడా దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిగినారు. అయితే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా డెప్యూటీ స్పీకర్ కానీ ఎక్కడ కూడా దాన్ని పట్టించుకొని కోర్టుకి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష హోదా మనకొస్తే మనకు కూడా ప్రజల సమస్య పైన పోరాటం చేసే ఒక ఎలిజిబిలిటీ మనకు వస్తుంది. కాబట్టి మనకు కూడా అంత సమయం కేటాయిస్తారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడినారు. నిజంగా ఇది మంచిది కాదు. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏకపక్ష ధోరణ చేసుకుంటున్నారు. అంటే అసెంబ్లీలో ఏది పడితే వాళ్ళు మాట్లాడడం, ఏ సబ్జెక్ట్ వైపు కూడా వాళ్ళు మాట్లాడడం, అదేవిధంగా గతంలో మన ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం, ఇదే ఒక పనిగా పెట్టుకొని ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున పోరాడతాడు, ప్రజల సమస్య పైన ఆయన గలం వినిపిస్తాడని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తూ ఉండేది చాలా బాధాకరం. ఇటువంటిది ఎల్లకాలంలో కూడా కొనసాగదు. ఎందుకంటే ప్రజల అల్టిమేట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎంత పెద్ద పార్టీ అయినా ఎంత కూటమి అయినా కూడా అది కిందికి దించే కార్యక్రమం ప్రజలే చేస్తారు. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు కన్ను తెరిచి వైఎస్ఆర్సీపీ పార్టీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఎందుకంటే మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చాలా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినారు, ఎక్కడ కూడా మీరు ఇవ్వడం లేదు. దాన్ని ఎక్కడ గలమెత్తి మనం వినిపిస్తామనే భయంతో మీరు ఇవ్వడం లేదు అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలిసిపోయింది. మీరు ఏది చేసినా, ఇవ్వకపోయినా, ఇచ్చినా, ఏది చేసినా కూడా మన పోరాటం బయట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, క్యాడర్లు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటూ జగనన్న వెనక నడిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ, ఇంకొకసారి మీరు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఏకపక్షల ధోరణి చేయకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.